హలో ఆల్ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిస్కోప్ తెలుగు. ఇప్పుడే స్వయంభూ టీజర్ చూశాను. నాకు టీజర్ చాలా బాగా నచ్చింది. అంటే చాలా గ్యాప్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని మరి నిఖిల్ గారు స్వయంగా దగ్గరుండి మరి ప్రతి ఒక్కటి పిన్ పాయింట్గా డెవలప్ చేస్తూ వచ్చారు. దట్ ఫైనల్లీ ఈస్ హియర్. సో స్వయంభూ ఎప్పటి నుంచో నేను ఎదురు చూస్తున్న ఫిలిం. ఎందుకు నేను చెప్తా, ఎందుకంటే ఈసారి ఈయన చాలా కేర్ తీసుకుంటున్నారు. కార్తికేయ 2 ఎంత పెద్ద సెన్సేషన్ అందరికి తెలుసు. ఒక హోప్ అవుతుంది, అంటే నిఖిల్ గారు వచ్చారంటే మాత్రం ఖచ్చితంగా ఒక మంచి యూనిక్ కాన్సెప్ట్ ఉంది అని చెప్పేసి ఒక హోప్ వచ్చింది. సో అందుకోసమే నేను చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నా ఇప్పటి నుంచి. సో వచ్చింది, వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది. ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, సో యుద్ధం అనేది జరుగుద్ది. సో జరగడానికి ఎందుకు యుద్ధం జరుగుద్ది అంటే ఒక రాజ్యాన్ని వీళ్ళు దోచుకోవాలని అనుకుంటారు. బట్ ఒకే ఒక్క పాయింట్ అనేది ఉంటుంది, ఒక్కదాని వల్లే మనం దోచుకోలేం. సో అది ఒకే ఒకటి అడ్డుపడితే అడ్డుపడేది ఏంటి అనేది మెయిన్ స్టోరీ. అడ్డుపడేది ఏంటి, అడ్డుపడిన తర్వాత అసలు ఏం జరిగింది, సో యుద్ధం అని ఎలా ప్రకటించారు, యుద్ధం అని ఎట్లా జరిగిందని చెప్పి చూపించారు. జస్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చారు. వీళ్ళు క్రియేట్ చేసుకున్న వరల్డ్ ఏంటి, పాపం మనకి ఎలాంటి కంటెంట్ బయటికి రాలేదు. వీళ్ళు చూపించింది ఏంటంటే మేము ఈ ప్యాటర్న్ ఆఫ్ ఈ స్కేల్లో మేము చేస్తున్నామని చెప్పి చూపించడానికి ఒక టీజర్ రిలీజ్ చేశారు అంతే. ఒక స్కేల్ మాత్రం నాకు కనిపిస్తుంది. స్కేల్ కానీ విజువల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ టాప్ క్లాస్. సినిమాటోగ్రఫీ మాత్రం పీక్స్ ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆ యొక్క వార్ సీన్స్లో నిఖిల్ గారు నాకు హిస్టారికల్ ఫస్ట్ టైం అనుకుంటా ఈయన టచ్ చేయడం ఈ జానర్లో చాలా బాగా చేస్తారు. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోపు లెవెల్ ఇచ్చారు. రవి బస్రూర్ గారు పిచ్చి పీక్స్ లెవెల్ ఇస్తారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది నాకు చాలా బాగా ఇష్టమైన బ్యాక్గ్రౌండ్ స్కోరు. కేజీఎఫ్ సలాలో చూసాం కాబట్టి సో ఈసారి ఇంకా నెక్స్ట్ లెవెల్లో కోరుతారు అనే హోప్ అయితే నాకు ఉంది. ఇదొకటి. రెండో విషయం వచ్చేసరికి సినిమాటోగ్రఫీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ముఖ్యంగా వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది. వార్ సీక్వెన్సెస్ కానీ ఆ స్కేల్ కనిపించింది నాకు. సో వీళ్ళు ఏప్రిల్ 10th సో వస్తారా రారా అనేది డౌట్ఫుల్ ఇంకా, ఎందుకంటే వాళ్ళు రిలీజ్ డేట్ ఇవ్వలేదు, జస్ట్ సమ్మర్ అని ఇచ్చారు. వాళ్ళు అనుకున్న డేట్ ప్రకారంగా ఏప్రిల్ 10th. మరి లాస్ట్ మూమెంట్లో ఏమైనా పోస్ట్పోన్ అవుతుందా లేదంటే మాత్రం అదే డేట్కు స్టిక్ అవుతుందా అని చెప్పేసి మనం వెయిట్ చేసి చూడాలి. సో ఒక డైలాగ్ ఉంది, ఈ డైలాగ్ నిఖిల్ గారు ఒక డైలాగ్ చెప్పారు. సో ఒక వ్యక్తి కానీ వదిలేస్తే అది ఇంటికి సమస్య వస్తుంది, ఇంటికే ఒక ఇల్లే కానీ వదిలేస్తే అది ఒక గ్రామానికి సమస్య, ఒక్క గ్రామం కానీ వదిలేస్తే అది రాజ్యానికి సమస్య, రాజ్యం మొత్తం దోచుకపోతుంది అని చెప్పేసి డైలాగ్ చెప్పి నాకు చాలా బాగా అనిపించింది. ఇట్స్ గుడ్ అనిపించింది. సో థియేటర్లో ఇలాంటి యొక్క మాస్టర్ పీసెస్ నాకు తెలిసి కంటెంట్ క్లిక్ అయితే మాత్రం సమ్మర్ హౌస్ఫుల్స్ పడిపోతే కార్తికేయ 2 తర్వాత నాకు మంచి హోప్. నేను కార్తికేయ 3 స్టార్ట్ చేస్తారు కావచ్చు అనుకున్నా, బట్ మధ్యలో స్వయంభూ అనే ఒక మంచి యూనిక్ కాన్సెప్ట్ వచ్చింది. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో మీకు ఎలా అనిపించింది టీజర్? నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ కాన్సెప్ట్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాటోగ్రఫీ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఐ థింక్ చాలా బాగుంది. సో మనం ఎక్కువ మాట్లాడకూడదు, ఎందుకంటే వాళ్ళు చూసింది కొద్దిపాటి మాత్రమే, జస్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చారు. మేము ఎలాంటి వరల్డ్ క్రియేట్ చేస్తాం, మేము ఎలా చూపించబోతున్నాం అనేది జస్ట్ ఒక ఇంట్రొడక్షన్ లాగా ఇచ్చారు, ఒక టీజర్ లాగా, ఎక్కువ చూపించలేదు. మొత్తం వాసిన్స్తో నింపి పడేశారు. స్టార్టింగ్లో ఒక చిన్న పాయింట్ అయితే చెప్పారు, స్టార్టింగ్లోనే ఇంట్రడక్షన్లోనే ఒక పాయింట్ అని చెప్పారు. ఒక తీసుకొచ్చి ఇస్తారు, దానిలో లోపల నుంచి తీసి చూపిస్తారు. దాని గురించి ఎక్కువ డీటెయిలింగ్ చెప్పలేదు. సో దాని చుట్టూ అక్కడనే పాయింట్ స్టార్ట్ అవుద్దా అంటే అవ్వచ్చు. నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. మరి అది ఇంకొంచెం చూపిస్తే బాగుంది. బట్ టీజర్ కథ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు మనం. సో ఎంతవరకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి అంతవరకు మాత్రం పెట్టుకోవాలి టీజర్కి. సో అందుకోసం అని చెప్పి నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవట్లేదు. అరణ్యం అని చెప్పి అన్నారు. సో చూద్దాం, ముందు ట్రైలర్ వచ్చినప్పుడు మొత్తం డిస్కస్ చేద్దాం. నాకు చాలా బాగా నచ్చింది టీజర్ మాత్రం. సో మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. టీజర్ చూస్తే కనుక కామెంట్ చేసేయండి, తెలుసుకుందాం. సో సబ్స్క్రైబ్ టు సినిస్కోప్ తెలుగు. ఇలాంటి మరెన్నో వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.